చదువుకున్న పిల్లలందరికీ ఒక మాట చెప్తా. పార్షియల్ సేల్ డీడ్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ నాట్ అని ఒక గూగుల్‌లో ఒక్క పదం సెర్చ్ చేసి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. లేదా కండిషనల్ సేల్ డీడ్ ఈ 2 పదాలు ఒక్కసారి కొట్టండి. ఈ కండిషనల్ సేల్ డీడు, పార్షియల్ సేల్ డీడు అంటే ఇవి అసలు లాలోనే లేవు. దేర్ ఇస్ నో సచ్ టర్మ్స్ ఇన్ లా. దేర్ ఇస్ నో కండిషనల్ సేల్, దేర్ ఇస్ నో పార్షియల్ సేల్. ఇవి రెండు కూడా చట్ట విరుద్ధమే. అసలు లాలో వీటి రెండింటికి స్థానం లేదు. ఇలాంటి స్థానం లేని పదాలను పెట్టి ఈ కంపెనీలకి సేల్ డీడ్లు ఎగ్జిక్యూట్ చేయమని జీవో ఇష్యూ చేసిందంటే గవర్నమెంట్ ఏమంటారండి దీన్ని? ఈజ్ ఇట్ నాట్ మ్యానిపులేషన్? ఈజ్ ఇట్ నాట్ చీటింగ్ ద పీపుల్ ఆఫ్ ది కంట్రీ? ఈజ్ ఇట్ నాట్ చీటింగ్ ది పీపుల్ ఆఫ్ దిస్ ఆంధ్రప్రదేశ్? ఈజ్ ఇట్ నాట్ ది డిసీవింగ్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ హూ ఓట్ ఫర్ యూ? 164 సీట్లు మీకు అధికారం ఇస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని, రాష్ట్ర ప్రజల సంపదని 5 సంవత్సరాల పాటు మీరు మహా అయితే 5 సంవత్సరాలు ట్రస్టీగా ఉండే మీరు ఈ విధంగా భూముల్ని మీ ఇష్టం వచ్చినట్టు కంపెనీలకు అమ్మేస్తుంటే, టాటా కన్సల్టెన్సీ వచ్చింది, గూగుల్ కంపెనీ వచ్చింది, గూగుల్ కంపెనీలో నుంచి మళ్ళీ టీసీఎస్ వచ్చింది, మళ్ళీ కాగ్నిజెంట్ వచ్చింది. 2-3 కంపెనీలు ముందు పెట్టటమా? 2 పెద్ద కంపెనీలు ముందు పెట్టటమా? పక్క నుంచి వేల ఎకరాలు మీ అనుచరులకి, మీ సామాజిక వర్గం వాళ్ళకి డబ్బులు తీసుకుని దోచిపెట్టటమా? ఎట్లా? అరే మనం కడుపుకి అన్నమే కదా తినేది ముఖ్యమంత్రి గారు. మనం కడుపుకి అన్నమే కదా తినేది. మన ప్రజల అధికారం, ప్రజలు ఇచ్చిన ఓట్లతోనే కదా అధికారం వచ్చేది. మనకి 76 సంవత్సరాలు. ఏ వ్యక్తి శాశ్వతంగా ఉండిపోడు. ఏ వ్యక్తి శాశ్వతంగా సెలేసుకొని ఉండిపోడు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ భూమి మీద. అరే మనం కనీసం ఈ దశలో అయినా సరే ప్రజలకు కాస్త మంచి చేయాలి కదా సార్. మన సామాజిక వర్గానికి దోచిపెట్టి, ప్రజల సొమ్మును దోచిపెట్టేసి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఇంకొకరు ముఖ్యమంత్రి అయినా ఈరోజు ఎవరు రేపొద్దున వీళ్ళని అడిగే హక్కు కోల్పోతాం. ఎందుకు కోల్పోతాం అంటే, పోవయ్యా గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాకు సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసింది, నువ్వెవడు అడగటానికి? రేపొద్దున వీళ్ళందరూ కోర్టుకు వెళ్తే కోర్టులు స్టే ఇస్తాయి. ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒకటికి సేల్ డీడ్ ఇచ్చిన తర్వాత రేపొద్దున కోర్టులు ఇంకొక ప్రభుత్వం వచ్చి రద్దు చేస్తే ఎందుకు ఊరుకుంటాయి? సేమ్ అమరావతి లాగే చంద్రబాబు నాయుడు అమరావతిని డెసిషన్ తీసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చి అమరావతి వద్దన్నాడు, కోర్టుకు వెళ్ళారు. కోర్టులు చెప్పి కుదరదు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత రాబోయే రాష్ట్ర ప్రభుత్వం ఫాలో అవ్వాలి, దాన్ని చట్టం తయారు చేశారు. అలాగా చట్టం ప్రకారం ఒక ఫర్మ్కి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత రేపు వాళ్ళు పెట్టుబడి పెట్టకపోతే రాబోయే రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసుకోగలవా? పోనీ మీరు రద్దు చేయగలరా? రద్దు చేయలేని విధంగా సేల్ డీడ్ ఇస్తే ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తికి హక్కుదారులు ఎవరు అని అడిగే బేసిక్ ప్రశ్నకి ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వ అధికారి కూడా సమాధానం చెప్పరు. ఎందుకంటే సమాధానం లేదు కాబట్టి. ఏ రాజకీయ నాయకుడు సమాధానం చెప్పడు, ఎందుకంటే సమాధానం లేదు కాబట్టి. ఏ హోమ్ మినిస్టరు, ఏ అనిత ప్రెస్ మీట్ పెట్టదు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వదు. ఎందుకు అంటే సమాధానం లేదు కాబట్టి. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, హోమ్ మినిస్టర్ని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీ శాఖలోకి ఇన్వాల్వ్ అయినప్పుడు మీరు ఇంకో శాఖలోకి ఇన్వాల్వ్ అవ్వచ్చమ్మా, ఏం ప్రాబ్లం లేదు. మీరు చెప్పిన విద్య ఏది, నువ్వు చెప్పిందే కదా నీరజాక్ష అని, నువ్వు చెప్పిందే ఇంకో శాఖలోకి వెళ్ళొచ్చు. సో నువ్వు కూడా ఇన్వెస్ట్మెంట్ శాఖలోకి రమ్మంటున్నా, నారా లోకేష్ శాఖలోకి రమ్మంటున్నా, జనరల్ అడ్మినిస్ట్రేషన్లోకి రమ్మంటున్నా, వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. మెడికల్ కాలేజీల మీద మనకున్న అరకొర నాలెడ్జ్తో అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చాం, వెరీ గుడ్. మీ శాఖలోకి ఏమో ఆయన వచ్చి డిఎస్పీ మీద ఎంక్వైరీ చేస్తాడు, ఇది ఇంకా వెరీ గుడ్. నారా లోకేష్ వస్తే, కొలిగ్ మంత్రి వస్తే అందరు మినిస్టర్లు అందరూ వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం పెడతారు, ఇది అద్భుత. ఎవరి మంత్రిత్వ శాఖో తెలియదు, ఎవరి మీద ఎంక్వైరీలు వేస్తారో తెలియదు, ఎవరిని పరిపాలిస్తున్నారో తెలియదు. మన పరిపాలన అట్లా ఏడ్చింది. ఈ రోజున ఈ విధంగా నేను ఇంకా చదివి వినిపిస్తాను మీ అందరికీ కూడా. ఎందుకంటే అలాట్మెంట్ ఆఫ్ 22.80 acres అండ్ సంగం మిల్క్ ప్రొడ్యూస్ ప్రైవేట్ లిమిటెడ్, నాయుడుపేట, at a concession rate of 50 lakhs per acre, 400
112 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడతారని 22.80 అంటే 22 అంటే సుమారుగా ఏకర్ వచ్చి 4 కోట్ల నుంచి 5 కోట్లు ఉంటుంది. 23 ఎకరాలు అంటే ఒక్కొక్క ఎకరం 5 కోట్లు ఉంటే ఇంచుమించుగా 150 కోట్ల రూపాయలు ఉన్న ఎకరం 50 లక్షల రూపాయలకి అంటే 3 కోట్ల రూపాయలకి ఇచ్చేశారు. వీడు కంపెనీ పెడతాడో లేదో ఎవరికి తెలియదు. రేపు కంపెనీ పెట్టకపోతే ఎవడు మాట్లాడటానికి లేదు. జీవో అంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి తెలియపరచాలి. జీఓఎంఎస్ నెంబర్ 7 డేటెడ్ 22/5/2025 అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ అండ్ గ్రాంట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ టు బంగాళీ అల్టిమేట్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒడిస్సా. దీనికి 12 ఎకరాల 7 సెంట్లు ఇచ్చారు. ఇది కూడా విత్ నామినల్ ఎక్స్పెండిచర్. తిరుపతి డిస్ట్రిక్ట్, తిరుపతి అర్బన్ మండలం అలాట్మెంట్ ఆఫ్ minimum 2 acres of each cent plot owner in the area for the public housing for all potential modifications. ఇది జీవోఎంఎస్ నెంబర్ 328 డేటెడ్ 10/9/2025. ప్రపోజల్ ఆఫ్ మదర్ డైరీ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. మరి ఇది ఎక్కడ ఉందో నాకైతే తెలియదు. 150 మందికి వీళ్ళు ఏదో ఇస్తాము ఎంప్లాయ్మెంట్ అని అన్నారంట. వీళ్ళకి అగ్రికల్చర్ ల్యాండు 427 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడతాము, 180 మందికి ఇస్తాము అన్నారని వీళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎస్ఐపిబి కమిటీ ఇన్వెస్ట్మెంట్ అప్రూవల్కి ప్రపోజల్ పెట్టేసింది. సో డైరీ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ సో అండ్ సో 117 ఇన్ ది ప్రాజెక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ సో అండ్ సో 427 ఎకరాలు వీళ్ళకి ఇచ్చేసింది. నెంబర్ 2, ఇది మనకు తెలిసిందే, లులు మాల్కి 1100 కోట్ల రూపాయల ల్యాండు, 1100 కోట్ల రూపాయల 13.7 ఎకరాల ల్యాండు లులు మాల్కి ఇచ్చి పడేశారు. విఎస్ఆర్ సర్కార్ ఇండస్ట్రీస్ సో అండ్ సో ఫర్ అలాట్మెంట్ ఆఫ్ 22.25 acres ఆఫ్ ల్యాండ్, 22 జీవోఎంఎస్ నెంబర్ 138 డేటెడ్ 27/7/2025. సో 11.62 లక్షలకి ఒక ఎకరం అంటే 22 ఎకరాలు. ఇక్కడ కూడా రమారమి 3 కోట్లు ఉంటుంది ఎకరం. ఇది 11 లక్షల రూపాయలకి ఎకరం ఇచ్చేశారు. అలాట్మెంట్ ఆఫ్ 73.63 acres ఆఫ్ ల్యాండ్ టు ఏస్ ఇండస్ట్రీస్ లింగంపల్లి గొల్లాపల్లి చిత్తూరు డిస్ట్రిక్ట్. వీళ్ళకి ఈ ఏస్ ఇంటర్నేషనల్ కంపెనీకి జీఓఎంఎస్ నెంబర్ 134 డేటెడ్ 27/7/2027 ద్వారా వీళ్ళకి 73.63 acres ఏస్ మొదటి దశలో అండ్ ఇంకొక రెండవ దశలో ఇంకా కొంత అలాట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయినారు. వెరీ నామినల్ రేట్, మ్యాక్సిమం 5 లక్షలు పర్ ఏకర్. ఈ కంపెనీ యొక్క మొత్తం ఇన్వెస్ట్మెంటే 100 కోట్లు లేదు. దీనికి 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని అలాట్మెంట్ చేశారు. ఇది మరి ఎవరు దీనికోసం